ఓం నమ శివాయ. మనం కాశీ క్షేత్రంలో చూడవలసిన ముఖ్యమైన ఆ, విషయాల గురించి తెలుసుకుంటున్నాం. కాశీ విశ్వేశ్వర క్షేత్రంలో ఆయన సన్నిధికి దక్షిణంగా ముక్తి మండపం అని ఒక మండపం ఉంటుంది. కాశీకి సంబంధించిన చిత్రం ఏమిటంటే, విశ్వేశ్వరుడి దర్శనం చేసి అక్కడే ఉన్న గంగలో ఉన్న నీళ్లు తీసుకువెళ్ళి ఆయన తల మీద పోసేస్తే చాలు. ఆయనకు ప్రత్యేకంగా ఏమీ తీసుకెళ్ళవసరం లేదు. శివుని సిరుమన కాసిన నీళ్లు జల్లి పత్రి ఇస్మంత ఎవ్వారు పారవైచు కామధేనువు వారింటి గాడి పశువు అల్ల సురశాఖ వారింటి మల్లె చెట్టు అన్నారు. ఆయన కారుణ్యం అటువంటిది. మనం అక్కడికి ముక్తి మండపంలో కూర్చుని ఏదో ఒక శివకథ చెప్పుకుని వారణాసి విడిచిపెట్టాలి అని నియమం. వారణాసి ఊరికే ఒళ్ళు విచ్చేయడం కాదు. వారణాసి వెళ్ళి విశ్వేశ్వర దర్శనం చేసుకుని ముక్తి మండపంలో కూర్చోవాలి. అసలు కాశీ వెళ్ళామండి, అక్కడికి వెళ్ళాం, మేము ఏదో ఒకటి విధులు వచ్చేసాం, అక్కడ అన్నీ చూసేసాం అంటారు. కానీ నిజంగా ఒక్కొక్కటి అడిగామనుకోండి, అది ఎక్కడుందండి, చూసామేమో కానీ జ్ఞాపకం లేదండి అంటారు, అప్పుడే వెళ్ళొచ్చినా కానీ. కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యంగా చూడవలసినవి. అటువంటివి అస్వస్థమాటు వెళ్ళలేం కదండి. కాబట్టి చక్కగా అక్కడికి వెళ్ళినప్పుడు చూడండి, ముక్తి మండపంలో కూర్చుని శివుడి కథ ఏదో ఒకటి చెప్పుకోవడం, కనీసం కన్నప్ప కథో ఏదో ఒకటి చెప్పుకోవాలి, లేదా ఒక పుస్తకం పట్టుకెళ్ళండి. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఈ చదివేటప్పుడు శివమహాపురాణం అక్కడ ముక్తి మండపంలో కూర్చుని ఒక 4-5 రోజులది రికార్డ్ చేసుకుని చక్కగా అందరికీ వినిపించాలని ఒక కోరిక నాకు. అయితే అది భగవంతుడి అనుగ్రహం ఉందా లేదా అన్నది నేను చెప్పలేను. కానీ అందుకని ఏదో ఒక కథ, పెద్ద పెద్ద పుస్తకాలు పట్టుకెళ్ళకపోయినా శివుడి కథలు ఏవో చిన్నవి ఉంటాయి కదండి, మనకు వచ్చినవి చదువుకుని అక్కడ మన కుటుంబంలో వస్తాం కదా, అందరం ఫ్యామిలీస్ తోటి పెడతారు, లేకపోతే భర్త భార్య వెళ్ళినా సరే భర్తకి కూడా వినిపించో, లేకపోతే భర్త చదువుతుంటే భార్యకు కూడా వినిపించో, చక్కగా అక్కడ ఆ కథ చదువుకుంటే ఆ మండపంలో కూర్చుని ఇంకా మనకి మోక్షమేనండి. ఇంకా మళ్ళీ జన్మ అంటూ ఉండక్కర్లేదు, హాయిగా ఉంటుంది ప్రాణానికి. కాబట్టి వారణాసి వెళ్ళి విశ్వేశ్వర దర్శనం చేసుకుని ముక్తి మండపంలో కూర్చుని శివుడి కథ చెప్పుకోవాలి. కనీసం ఏదో ఒక చిన్న శివకథనైనా చెప్పుకోవాలి. అలా చెప్పుకుని రావాలి. వీలైతే మణికర్ణికా ఘట్టంలో స్నానం చేయాలి. ఈ ముక్తి మండపంలోనే ఒక చిత్రం జరిగింది. మహానందుడు అనబడే ఒక వ్యక్తి భార్యతో 2 బిడ్డలతో ఎక్కడో ఉండేవాడు. అతడు చేయరాని పాపాలన్నింటినీ చేసిన తర్వాత చనిపోయాడు. ఆయన, భార్య, 2 పిల్లలు, మొత్తం 4 తర్వాత జన్మలో కోళ్ళుగా పుట్టారు. కోళ్ళు అంటే తెలుసు కదండి, మన పొద్దున్నే లేపుతూ ఉంటాయి కదా కుక్కరోకో అంటూ, హెన్. ఈ 4 కోళ్ళు కాశీక్షేత్రంలో ముక్తి మండపానికి చేరి శరీరాన్ని విడిచిపెట్టి మోక్షాన్ని పొందాయి. ఈ 4 కోళ్ళు కూడా మనకి మంటపంలో కనపడుతూ ఉంటాయి. దానిని కుక్కుట మంటపము అని, కుక్కుట చతుష్టయము అని పిలుస్తూ ఉంటారు. కాబట్టి మనం పాపం పోవడానికి తప్పకుండా మనం ముక్తి మంటపం ఒకసారి దర్శనం చేసి అక్కడ ఒక చిన్న శివకథని చెప్పుకుని బయలుదేరాలి. కాశీ తప్పకుండా వెళ్ళి దర్శనం చేయవలసిన క్షేత్రం. మనుష్య జన్మను ఎత్తినవాడు కాశీ వెళ్ళవలసిందే. ఒకవేళ ఏ కారణం చేతనైనా కాశీ వెళ్ళలేకపోతే మనకి 5 కాశీలు ఉన్నాయి. ఈ 5 కాశీలలో కనీసం ఏదో ఒక కాశీకి వెళ్ళాలి. అందులో ఒకటి కాశీగా ఉన్న వారణాసి, రెండవది కేదార క్షేత్రానికి వెళ్ళాలి, మూడవది శ్రీశైలం, నాలుగవది శ్రీకాళహస్తి, ఐదవది పట్టిసములో వీరభద్రుడు దక్షయజ్ఞ ధ్వంసం చేసిన తర్వాత దేవతలందరినీ తెగటార్చిన నెత్తుడితో కూడిన ఖడ్గాన్ని పట్టసమునకు దగ్గరలో ఉన్న నదిలో కడిగాడు. చేతిలో పట్టుకున్న రక్తంతో కూడిన ఖడ్గం అక్కడ కడిగాడు కాబట్టి ఆ క్షేత్రానికి పట్టిసము అని పేరు వచ్చింది. ఈ 5 కూడా కాశీలే. ఇంకొకసారి చెప్పుకుందామా ఈ 5 క్షేత్రాలు, ఈ 5 కాశీలు ఏంటో. కాశీగా ఉన్నటువంటి వారణాసి మొదటిది, రెండవది కేదార క్షేత్రం, మూడవది శ్రీశైలం, నాలుగవది శ్రీకాళహస్తి, ఐదవది పట్టిసము. కాబట్టి ఇందులో ఏదైనా ఒక్కటైనా వెళ్ళగలగాలి. ఈ 5 కూడా కాశీలే. ఓపిక ఉంటే మాత్రం కాశీ వెళ్ళి తీరాలి. కాశీకి వెళ్ళలేకపోయినా వీటికి వెడితే వెళ్ళిన పుణ్యమే వస్తుంది కదండి అనుకుని అడ్జస్ట్ అయిపోకండి. ఎంతో కొంత ఓపిక చేసి కాశీకి మాత్రం వెళ్ళి రావాలి. ఓపిక లేకపోతే మాత్రం ఈ 5 కాశీలలో ఒక్క కాశీ అయినా జన్మాంతరంలో చూడాలి. మన అదృష్టం కొద్దీ ఆంధ్రదేశంలో శ్రీశైలం, శ్రీకాళహస్తి, పట్టిసం 3 క్షేత్రాలు ఉన్నాయి. అసలు కాశీ ఉత్తర భారతదేశంలో ఉంది. కాబట్టి మనం ఎంత భాగ్యవంతులమండి. వారణాసి గురించి చెప్పుకున్నప్పుడు తప్పకుండా రెండిటిని గురించి ప్రస్తావన చేయవలసి ఉంటుంది. అవేంటంటే, కాశీలో మనం విశాలాక్షి అమ్మవారి దర్శనం చేస్తాం.
విశాలాక్షి అమ్మవారు బాగా కళ్ళు తెరిచి చూసే తల్లి. విశాలమైన అక్షములు అంటే కళ్ళు కలిగినది కాబట్టి ఆవిడకి విశాలాక్షి అనే పేరు. ఈ అమ్మవారిని శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో, మనం సౌందర్యలహరి చెప్పుకున్నప్పుడు 57వ శ్లోకం చెప్పుకున్నాం. దృశాధ్రాఘీ యస్య దరిదళిత నీలోత్పలరుచ దేవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవితి నచతే హానిరియత వనే వా హర్మ్యే వా సమకర నిపాతో హిమకరః. అమ్మవారు ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ దూరం ఆకర్ణాంత విశాల నేత్రాలతో చూస్తూ ఉంటుంది. ఎవరు అమ్మ అని పిలిచినా వారిని రక్షించడానికి వెంటనే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుందిట. అలాగే ఆయన 89వ శ్లోకంలో సౌందర్యలహరిలో ఆయన అన్నారు, నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శశిభిః తరుణాం దివ్యానాం హసత ఇవతే చండీ చరణౌ ఫలాని స్వస్తేభ్యః కిసలయక్కరాగ్రేణ దదతాం దరిద్రేభ్యో భద్రాం శ్రియమని సమనయా దదతౌ అంటారు శంకరాచార్యుల వారు. మాకు భయమేమిటమ్మా, మేము ఎక్కడ ఉన్నా ఒక్క మాటే చెబుతాం, అమ్మా అని అంటాం. వెంటనే నీవు మా వంక కృపాదృష్టితో చూసి మమ్మల్ని రక్షించేస్తావు. నీవు నీ కన్నులతో నీ చూపులతో మమ్మల్ని రక్షిస్తావు. చేప పిల్లల్ని పోషించినట్టు, తాబేలు తాబేటి పిల్లల్ని పోషించినట్టు నీవు నీ చూపులతో మమ్మల్ని పోషించావు. చూడండి, చేప పిల్లల గుడ్లను కానీ పొదగడం, తాబేలు గుడ్లను పొదగడం ఉండదు. అవతల గట్టున గుడ్లు పెట్టేస్తే ఇవతగట్టు నుంచి చూస్తూ ఉంటుంది. దాంతో అవి పొదగబడిపోతూ ఉంటాయి. అలాగా అమ్మ మనల్ని చూస్తూ ఉంటుంది. కాబట్టి నీవు విశాలాక్షివి, మా ప్రయత్నం అక్కర్లేదు, నీవే నీ పిల్లల్ని చూసుకుంటావు అని స్తుతించారు. అటువంటి తల్లి ఆ విశాలాక్షి. ఆ విశాలాక్షి అమ్మవారి దర్శనం చేయకపోతే మనం కృతజ్ఞులం అయిపోతాం. కాబట్టి అమ్మవారి దర్శనం చక్కగా చేసుకోవాలి. అక్కడే మహానుభావుడు శ్రీచక్రేశ్వరుడు ఉన్నాడు. లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి మహాచతుష్టష్టి కోటి యోగిని గణసేవిత అని ఒక నామం ఉంది. భాస్కరాచార్యుల వారు లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేస్తూ లలితా పరాభట్టారిక స్వరూపం 64,000 మంది పరివార దేవతల చేత స్తోత్రం చేయబడుతుంది అని చెప్పారు. ఒకసారి కుంకుమానంద స్వాముల వారి శిష్యులు వారణాసి ఒడ్డున కూర్చున్న భాస్కరాచార్యుల వారి దగ్గరికి వచ్చి, అయ్యా, మీరు అమ్మవారిని 64,000 కోట్ల మంది సేవిస్తున్నారని చెప్పారు కదా, దయచేసి వారి పేర్లు చెప్పండి అని అడిగాడు. చూడండి, కొంతమంది ఎలా ఉంటారంటే, ఎవరెవరికి యుద్ధం జరిగింది అంటే కౌరవులకి పాండవులకి అన్నాం అనుకోండి, పాండవుల పేర్లు చెప్పేస్తారు. కౌరవుల పేర్లు చెప్పండి అని అదేదో పెద్ద గొప్పగా అడిగామనుకుని చేస్తూ ఉంటారు. అలాగా అమ్మవారు 64,000 కోట్ల మంది సేవిస్తున్నారు అమ్మవారిని అన్నప్పుడు ఊరుకోవచ్చు కదా. ఈ శిష్యులు వాళ్ళ పేర్లు అడగండి, పేర్లు చెప్పండి అని అడిగారు. అప్పుడు భాస్కరాచార్యుల వారు, మీరు ఈవేళ సాయంకాలం సంధ్యావందనం చేసుకుని రండి, నేను స్నానం చేసి కూర్చుంటాను, అప్పుడు నేను చెప్తాను, మీరు విందురుగాని అని చెప్పారు. ఇంతమంది బ్రాహ్మణులు వచ్చి గంగ ఒడ్డున కూర్చున్నారు. ఈయన కూడా స్నానం చేసి కూర్చున్నారు. భాస్కరాచార్యులు వారు అమ్మవారికి నమస్కారం చేశారు. 64 కోట్ల దేవతలు ఆకాశంలో కూర్చుని తమ తమ గురించి తామే చెప్పుకోవడం మొదలుపెట్టారు. విన్నవాళ్ళందరూ హడలిపోయారండి, ఈ ప్రశ్న అడిగిన వాళ్ళును. అటువంటి భాస్కరాచార్యుల వారు లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం పూర్తి చేసిన తర్వాత అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. కాశీ విశ్వేశ్వరుడి దేవాలయంలోంచి బయటకు వస్తే ఎడం పక్కన ఒక గుడి ఉంటుంది. ఆ గుడిలోకి లోపలికి వెడితే కుడి చేతి పక్క ఒక లోతు ప్రదేశంలో శివలింగం మీద శ్రీచక్రం వేసి ఉంటుంది. ఆ శ్రీచక్రంతో కూడిన శివలింగాన్ని తన చేత లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం అమ్మవారు రాయించిందని కృతజ్ఞతతో భాస్కరాచార్యుల వారు ప్రతిష్ఠ చేశారు. దాని యందు అమ్మ అయ్య కలిసి ఉన్నారు. ఆ శివలింగం దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తే తల్లి ఎంతగానో పొంగిపోతుంది. కుదిరితే అక్కడ కూర్చుని ఒక్కసారి లలితా సహస్రం చదువుకుంటే కూడా చాలా మంచిది. అమ్మవారు ఎంత సంతోషపడిపోతుందో. కాశీపట్నంలో ఇలాంటి చిత్రాలు చాలా ఉన్నాయండి. ఏదో కాశీకి వెళ్ళామండి, అక్కడికి ఏదో చేసి వచ్చేసాము, అస్థికలు అవి ఇచ్చేసాము, మా మామగారిదో మా నాన్నగారిదో ఏదో చేసి వచ్చాము, వెళ్ళొచ్చేసామండి, కాశీ వెళ్ళొచ్చేసామండి చెప్పుకుంటారు. కానీ ఇవన్నీ చూడని వాళ్ళు, ఇప్పటికీ కాశీకి వెళ్ళి ఇవన్నీ చూడని వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఇవన్నీ చూసి చక్కగా కాశీ వెళ్ళినందుకు మనం అస్తస్తమాటు వెళ్ళలేని క్షేత్రం అంటే నాలాంటి వాళ్ళకి. కాబట్టి వెళ్ళినప్పుడే అన్నీ చూసి రండి. కాశ్యాంతు మరణాం ముక్తి,
కాశీలో చనిపోతే చాలు మోక్షం వస్తుంది అన్నారు. అందుకే చాలామంది వృద్ధాప్యం వచ్చిన తర్వాత అక్కడ ఇప్పుడు ఇళ్ళు అవి గదులు అవి కొనేసుకుని అక్కడే ఉండిపోతున్నారండి చాలామంది. అవి సొంతంగా కొనేసుకుని 2,00,000 3,00,000 పెట్టి ఆ గదుల్లోనే ఉంటూ అక్కడే కొంచెం ఏదో వండుకుంటూనో అలాగే ఉండిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికీ. కాబట్టి కాశీలో చనిపోతే చాలు మోక్షం వస్తుంది అని అక్కడ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయుర్దాయం అయిపోయి ఇంకా ఊపిరి అందక ఆయాసంతో కొట్టుకుంటూ ఒళ్ళంతా చెమటలు పట్టేసి అయోమయ అవస్థలోకి వెళ్ళిపోతున్న స్థితిలో ఆ వెళ్ళిపోతున్నవాడు బెంగ పెట్టుకోకుండా ఉండడానికి ఒక చిత్రం జరుగుతూ ఉంటుంది కాశీలో. పాలిండ్లు కదలంగా బసపు పయ్యద వీచు అచలాధిపతి కూర్మి ఆడబిడ్డ. పార్వతీదేవి అటువంటి ప్రాణములు మొదలుపెట్టడానికి సిద్ధపడిన వారికి దగ్గరగా వచ్చి కూర్చుంటుందిట. అమ్మవారు కూర్చోగానే ధునోతు ద్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధ స్లక్ష్యం చికుర నికురంబ తవసివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంత్యస్మిన్నన్యే వలమధనవాటీ విటపినాం. ఇది సౌందర్యలహరిలో 43వ శ్లోకం. ఆ చనిపోతున్న వాడి దగ్గరికి వచ్చి అమ్మవారి కూర్చునేసరికి అమ్మవారి కురులకు సువాసనలు ఉంటాయి కదండి. ఆ సువాసనలను తాము పొందడం కోసం దేవవృక్షాల పువ్వులు అమ్మవారి కురులను చేరాలనుకుంటాయట. అటువంటి కురులు కలిగిన అమ్మవారు వచ్చి చనిపోయేవాడి పక్కన వచ్చి కూర్చుందనుకోండి, అప్పుడు అమ్మవారి చేతులకు పెట్టుకున్న గాజుల సవ్వడి వినిపిస్తుంది. అమ్మవారి చరణమంజీర గలగల ధ్వనులు వినపడతాయి. ప్రాణం పోతున్నవాడు ఆ సువాసన ఎక్కడి నుంచి వచ్చిందా అని చూస్తాడు. ఆ చప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందా అని చూస్తాడు. హిమవంతుని కూతురైన పార్వతీదేవి అక్కడికి వచ్చి, నాయనా నీవు కాశీలో చనిపోతున్నావా, నీకు బాధగా వెళ్ళకూడదని మా ఆయన ప్రతిజ్ఞ చేశారని చెప్పి తన పమిటితో ఆ వెళ్ళిపోతున్న వాడికి వీస్తుంది. అమ్మవారి పమిట వీచినప్పుడు వచ్చిన గాలి తగలగానే వాడు సేద తీరి ఏ బాధ లేని స్థితిని పొందుతాడు. దూక్కరమొనరించు తొండంబు ముక్కున శిఖరాకారంబు చిలకడుంటి. అప్పుడు డుంటి గణపతి వస్తాడు. వచ్చి పక్కన కూర్చుంటాడు. ఏనుగు తొండపు చివరి భాగం ఎప్పుడూ చల్లగా ఉంటుంది కదండి. ఊపిరి అంతకు కొట్టుకుంటున్న వాడి ముక్కు దగ్గర తడి పెడుతూ తన తొండంతో కాసేపు అలా గాలి విసురుతాడు. అప్పుడు ఆ ప్రాణి ఎంతగానో సేద తీరుతాడు. ఇలా కళ్ళు విప్పి చూసేసరికి ఒక పక్క మహానుభావుడు డుంటి గణపతి, మరొక పక్క చిరునవ్వు నవ్వుతూ పెద్ద బొట్టు పెట్టుకుని అమ్మవారు తన పమిడితో గాలి విసురుతూ కనబడతారు. ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి మేను నివురు. నాన్నా వెళ్ళిపోతున్నానని బెంగపెట్టుకున్నావా? చెమట పట్టిందా? ఒళ్ళు వేడెక్కిపోతున్నదా? ఏమీ భయం లేదని చల్లని తల్లి గంగమ్మ తెల్లని వస్త్రాలు ధరించి సాకార రూపురాలై వచ్చి చల్లని చేతితో ఒంటికి పట్టిన చెమటను తుడుస్తుంది. అలా తుడిచేసరికి ప్రాణం పోయే స్థితిలో ఉన్నవాడు ఎంతగానో సేద తీరుతాడు. ఇప్పుడు వాడికి ఏ భయం ఉండదు. తనకు కలిగిన అదృష్టానికి పొంగిపోతాడు. వారి దర్శనంతో ఆనందమగ్నుడైపోతాడు. ఇతనికి ఇంకా బాహ్య ప్రపంచం తెలియదు. భయం అంటే ఏమిటో తెలియదు. ఎంతో ఆనందాన్ని పొందుతాడు. ప్రమదోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమును తీర్చు భసితరేఖ. భృంగి ఎడంచేతితో విభూతి పట్టుకుని బయలుదేరి వచ్చి శ్రీకరంచ పవిత్రంచ సర్వరోగ నివారకం అని ఏమీ భయం లేదు, నీకు ఇదే ఆఖరి జన్మ, నీవు వెళ్ళిపోతున్నావు, మా స్వామిలో ఐక్యం అయిపోతున్నావు అని లలాటం నందు పెడతాడు. ఎంత అదృష్టవంతులండి అలాగ పోయిన వాళ్ళు. భృంగి విభూతి పెడుతుంటే పరమ సంతోషంతో ఆ ప్రాణి భృంగి వంక చూస్తాడు. దక్షిణ శృతి మీదుగా ధాత్రికెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పట్టువేళ. ఇంకా మృత్యువుడిలోకి జారిపోతుంటే, శరీరం నుండి విడిపడిపోతుంటే ఉర్వారుక మివబంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని పిందెరాలి పాలు కారినట్టు కాకుండా దోసపండు విడివడినంత తేలికగా విడివడిపోయే ముందు గంటల చప్పుడు వినపడుతుంది. గొప్ప సువాసనలు వస్తాయి. పాశాంచ ఘంటం మొలకు కట్టుకున్న గంటలు గణగణం మోగుతుంటే పమిడితో వీస్తున్న తల్లి పమిటను వదిలిపెడితే శరీరం వెరుదులు పెడుతున్న వాడి శరీరం మీద అమ్మవారి పమిట కొంగు మొదట కప్పబడుతుంది. భృంగి అక్కడే కూర్చుని శంకరుడికి నమస్కరిస్తాడు. డుంటి గణపతి నమస్కరిస్తూ ఉంటాడు. సుగంధిం పుష్టివర్ధనాం, మంచి సువాసనలతో మారేడు వాసనలతో స్వామివారు వస్తారు. వచ్చి నవ్వుతూ చూస్తారు. అప్పుడు ప్రాణి తనకు తెలియకుండా కుడి చెవిని పైకెత్తుతాడు. ఏ బెంగా లేకుండా హాయిగా నిద్రలోకి జారిపోతున్న వాడిలా ఆనంద స్థితిలో ఉంటాడు. పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశం మనరించు ఎప్పుడు కాశీ. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు స్వామి వచ్చి అలా వెళ్ళిపోతున్న సమస్త పిపీలికాది పర్యంతమునకు కుడి చెవిలో ప్రణవాన్ని ఉపదేశించేస్తాడు.
శంకరుడు తన కుడిచేవి దగ్గర నోరు పెట్టి ప్రణవమును ఉపదేశం చేస్తూ ఉంటే దగ్గరగా ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తగులుతూ ఉంటే, ఆయన ముఖస్పర్శ తగులుతూ ఉంటే, ఆనందంతో పొంగిపోతూ ఉంటే, ఆయన నోటితో చెవిలోకి ప్రణవం వినబడితే, ఆ వినబడిన ప్రణవం తన ప్రమేయం లేకుండా లోపల నుండి ఓం అని వస్తుండగా ఈయన తేజము ఈశ్వరుని యందు కలిసిపోతుంది. ఇలా కాశీలో సమస్త ప్రాణులు ఆయనందే చేరిపోతాయి. ఈశ్వరుడు ప్రారంభం నుండి ఏ ప్రతిజ్ఞ చేశాడో ఆ ప్రతిజ్ఞని ఇప్పటికీ నెరవేరుస్తున్నాడు. అసలు ఈ రకంగా మనకి అక్కడికి వెళ్ళి మోక్షం లభిస్తుందంటే ఎంత అదృష్టం ఉండాలండి, ఎంత పుణ్యం సంపాదించుకుని ఉండాలి. ఆ శివానుగ్రహం మనకి ఎంతలా ఉంటే అక్కడికి వెళ్ళి ఈ రకంగా మనం మన తనువుని చాలించగలుగుతాము. అసలు ఆ అదృష్టం నాకు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇదంతా చదువుతుంటే, ఇదంతా మీకు చెప్తూ ఉంటే ఆ రకంగా మోక్షం వచ్చేస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు అనిపిస్తోందండి. అంతలాగా కాశీ వెళ్ళి ప్రాణం వదిలిన వాళ్ళకి అంత అదృష్టం ఉంటుందన్నమాట. అసలు ఇలా జరుగుతుందా అని రామకృష్ణ పరమహంసకు అనుమానం వచ్చింది. ఇదంతా నిజమేనా కాదా అని. అంతటి మహాపురుషుడికే అనుమానం వచ్చిందంటే అది నిజంగా అనుమానం కిందే. ఆయన వెళ్ళి కూర్చుని ధ్యానానందు దర్శనం చేశారు. వాళ్ళు మహాపురుషులు కదండి. ధ్యానంలో నిజంగా ఉంటుందా అసలు? అక్కడ పోనీ ప్రాణులే కాదు, కొన్ని రకాల చీమలు, ఈగలు, పక్షులు, జంతువులు ఇలాంటివి కూడా చాలా పోతూ ఉంటాయి కదా అని ఆయన ధ్యానానందు దర్శనం చేశారట. చచ్చిపోతున్న చీమలు, ఈగలు కూడా కుడి చెవిని పైకి పెట్టడాన్ని ఆయన దర్శించారట. అనంతమైన రూపాలతో వచ్చి చీమలకి, బొద్దింకలకి, ఈగలకి, దోమలకి కూడా ప్రణవాన్ని ఉపదేశం చేస్తూ తనలో కలుపుకుంటున్న శంకర దర్శనాన్ని రామకృష్ణ పరమహంస దర్శనం చేసి మన పురాణాలు, మన శాస్త్రాలు చెప్పినవి పచ్చి నిజం అని నిరూపించారు. కాబట్టి కాశీ కాశీయేనండి. మన పాపధ్వంసం చేయగలిగిన కాశీ, కొన్ని కోట్ల జన్మల పాపాలను నశింపజేయగలిగిన కాశీ మన భారతదేశంలో ఉండడం మన అదృష్టం. అది ఎన్నో ప్రాణులు ఈశ్వరంలో కలిసిపోతున్న దివ్యక్షేత్రం. సర్వ జగత్తులు లయమైపోతున్న తాను మాత్రం నిత్యంగా ఉండిపోయే పరమ పావనమైన భూమి కాశీక్షేత్రం. కాబట్టి మనకి జన్మ ఉన్నందుకు మనం వీలైతే అందరికీ చెప్పి, ఎంతమందికి కుదిరితే అంతమందికి కాశీ వెళ్ళిరండి, ఒక్కసారి కాశీ విశ్వేశ్వరుడి దర్శనం చేసుకురండి అని చెప్పి మనం అందరినీ కూడా కాశీ వెళ్ళేటటువంటి పరిస్థితిని చేసి మనం కూడా వెళ్ళి కుదిరితే మోక్షాన్ని అక్కడే పొందగట్టేటువంటి అదృష్టాన్ని మన ఆ భగవంతుణ్ణి ప్రార్థించి చక్కగా అమ్మవారి పమిటి చెంగుతో గాలి వీస్తూ ఉంటే, గంగమ్మ తల్లి వచ్చి మనకి సేద తీరుస్తూ ఉంటే, డుంటి గణపతికి వచ్చి మన దగ్గర కూర్చుని ఆయన తొండంతో మన ముక్కు దగ్గర చల్లటి చల్లదనాన్ని ఇచ్చేటట్టుగా చేస్తే, ఆ పరమేశ్వరుడు వచ్చి మన చెవిలో, మన కుడి చెవిలో ఓంకారం చేస్తూ ఉంటే మనకు అంతకంటే కావాల్సింది ఇంకేముందండి. కాబట్టి ఒక్కసారి అక్కడికి వెళ్ళి మన పాపాలని ధ్వంసం చేసేటటువంటి ఆ కాశీక్షేత్రానికి వెళ్ళి మన పాపాలన్నీ పోగొట్టుకుని ఆ స్వామిని మళ్ళీ అక్కడికే వచ్చి మన మోక్షం పొందేటటువంటి అదృష్టాన్ని ఇవ్వమని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థిస్తాం. కాబట్టి అంత పరమ పావనమైన భూమి కాశీ. ఈరోజు కాశీ విశ్వేశ్వరుడి గురించి ఇంతలా తెలుసుకున్నాం కాబట్టి ఏ ఏ ఎక్కడికో ఏవో టూర్లకి వాటికి వెళ్ళేటటువంటి డబ్బుని పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి చాలామంది వయసులో ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళుతూ ఉంటారండి, ఎక్కడికో చోటికి ఏదో ఇదేమిటది ఊటీ అనో కొడైకెనాల్ అని ఇలాంటివి వెళుతూ ఉంటారు. అస్తమాటు అక్కడికే వెళ్ళడం కాకుండా కనీసంలో ఎప్పుడో వృద్ధాప్యం వచ్చిన తర్వాతో లేకపోతే ఎవరివో అస్థికలు కలపడానికో వెడదామని కాదు, వయసులో ఉండగానే వెళ్ళండి. ఈ చదివి వినిపించినవి మీకు అందరికీ వినిపించిన వాటి అన్నిటినీ చూడండి, అవి జ్ఞాపకం ఉంచుకోండి. ఇప్పుడు సెల్ ఫోన్లో అవి రికార్డ్ చేసేసుకుంటున్నారు, ఫోటోలు అవి తీసుకుంటున్నారు కదా, అవి వెంటనే డిలీట్ చేయకుండా చక్కగా ఉంచుకోండి. ఎందుకంటే పెద్దవాళ్ళం అయిపోయాక మోకాళ్ళ నొప్పులు, మోచేతి నొప్పులు, కళ్ళు సరిగ్గా కనపడకపోవడం, ఏవో బీపీలు, షుగర్లు ఇలాంటివన్నీ వచ్చి మందులన్నీ వేసుకుని అక్కడికి వెళ్ళి ఆ ఎండల్లోనో వానల్లోనో చూడడం అంత అవసరమా అని పిల్లలు అంటూ ఉంటారు. మళ్ళీ ఏమైనా వస్తే ఇంటికి వచ్చేసరికి వాళ్ళకి ఇవన్నీ చేసి పెట్టాలి కదా అని వాళ్ళ పాపం వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. మనం వెళ్ళి రోగాలతోటి మనం అక్కడికి వెడితే వాళ్ళు మనకి ఏమైనా చేయగలరా? చేయలేరు కదా. అందుకని వయసులో ఉండగానే వెళ్ళండి చక్కగాను. కుదిరితే
మీరు వెడుతున్నారు కాబట్టి మీ తల్లిదండ్రులని కూడా తీసుకువెళ్ళండి. మీ అత్తమామలనైనా తీసుకుని వెళ్ళండి. పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళిద్దరూ వెళ్ళి చూసే కంటే తోడుగా మీరున్నారనుకోండి, మీరు కూడా సాయంగా వెళ్ళి చేసినట్టయితే, చూపించినట్టయితే వాళ్ళు ఇంకా పరమ సంతోషాన్ని పొందుతారు. వాళ్ళు 55, 60 ఏళ్ళు, 65 ఏళ్ళ వాళ్ళైనా సరే కూడా తీసుకువెళ్ళడానికి ప్రయత్నించండి. వాళ్ళకి చూసిన పుణ్యాన్ని, మీరు చూసిన పుణ్యాన్ని రెండిటిని ఖాతాలో వేస్తాడు. తల్లిదండ్రులకి, అత్తమామలకి అంత గౌరవం ఇచ్చి నువ్వు తీసుకెళ్ళావు కాబట్టి నీకు ఇంకొంత పుణ్యాన్ని ఆ భగవంతుడు నీ ఖాతాలో వేస్తాడు. కాబట్టి కాశీ క్షేత్రాన్ని మాత్రం మన జన్మ, మనకి మనిషి జన్మనిచ్చినందుకు, మనకు ఓపికలు ఇచ్చినందుకు ఒక్కసారి ఆ విశ్వేశ్వరుణ్ణి దర్శించి కాశీ క్షేత్రంలో చూడవలసినవన్నీ చూసి చక్కగా ఆఖరిని ముక్తిని కూడా ఆయన్నే ఇమ్మనమని, అక్కడి కాశీ క్షేత్రంలో ఇమ్మనమని ఆయన్నే అడిగి సంతోషంగా తిరిగి వద్దాం. సానందమానందవనే వసంతమానందకందం భూతపాప బృందం అనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపజ్జే. కాబట్టి ఈరోజు కాశీ విశ్వేశ్వరుని గురించి తెలుసుకున్నాం కాబట్టి రేపు వైద్యనాథలింగం గురించి తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర.